హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే నేను వెస్టీజ్లో రీసెంట్గా ఒక ప్రోడక్ట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత అనిపించింది, చాలామంది అవగాహన లేక మార్కెట్లో తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలామందికి క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో చాలామందికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ ఒక డెమో నేను చేస్తున్నాను. ఎందుకంటే నా ఇంట్లో కూడా మా కూతురు ఉంది, మా వైఫ్ ఉంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన ప్రోడక్ట్ ఇది, ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అవగాహన లేక చాలామంది నాసి రకం ప్రోడక్ట్ వాడి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారనమాట. సో దాంట్లో ఒక 10 ఇంక ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మార్కెట్లో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మార్కెట్ బ్రాండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో ఇవన్నీ మంచివే, కాకపోతే మన వెస్టీజ్ బ్రాండ్ ఏ విధంగా ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది అనేది దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇవి మార్కెట్ బ్రాండ్స్ ఉన్నాయి ఈ రెండు. సో ఇక్కడ వెస్టీజ్ది డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్. సో దీని ఒక 10 బెనిఫిట్లు నేను చెప్పి దాని తర్వాత కొన్ని డెమోలు చూపించబోతున్నాను. దీని ఒక బెనిఫిట్ ఏంటంటే, సో ఇది వెస్టీజ్ది ఏదైతే ఉందో నాప్కిన్ ప్యాడ్ మీకు చూసినట్లయితే, ఇది చాలామందికి పీరియడ్ సమయంలో వచ్చే పెద్ద సమస్య ఏదైతే ఉందో అదేంటంటే ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంటుంది. సో ఈ ప్యాడ్ అనేది డియో గార్డెన్ వెస్టీజ్ది ఆ స్టమక్ పెయిన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ స్టిక్ చేసే గ్లూ ఉంటుంది కదా, ఈ స్టిక్ చేసే గ్లూ ఏదైతే ఉందో అది నాన్ స్టిక్, అంటే ఇది ఈ గ్లూ ఏదైతే ఉందో నాన్ టాక్సీ గ్లూ అనమాట. అంటే ఎలాంటి విష పదార్థాలు అనేటివి ఈ గ్లూలో మిక్స్ చేయరు అనమాట. అలాగే సైడ్ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. సైడ్ లీకేజ్ అవుతుందన్న భయంతో బయటికి వెళ్ళాలంటే చాలామంది భయపడుతుంటారు. సో అలాగే మన ప్రోడక్ట్కి ఈ వింగ్స్ అనేటివి ఉండడం వల్ల, వెస్టీజ్ ప్రోడక్ట్కి వింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ స్టిక్ చేస్తే అక్కడే స్టిక్ అయి ఉంటుందన్నమాట, అతుక్కుని ఉంటుంది. తర్వాత ఈ పైన యూజ్ చేసే లేయర్ ఏదైతే ఉందో కదా, ఇది కంప్లీట్గా కాటన్ అనమాట. సో ఇక్కడ వాడేటి ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో స్కిన్కి రబ్ అయ్యి అక్కడ ఇచ్చింగ్ అనేది, ఇరిటేషన్ అనేది అవుతుంటుంది అనమాట. ఇది కంప్లీట్గా కాటన్, ఇది వచ్చేసి ప్లాస్టిక్. ఇది కాటన్. దీంతో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాసుకున్నాను, అవి చెప్తాను ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ ఒక చిప్ అనేది ఉంది, గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారనమాట. సో బయట మార్కెట్లో దొరికేవి ఏవైతే ఉన్నాయో అవి ప్లాస్టిక్తో తయారు చేస్తారు కాబట్టి దీనివల్ల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అనమాట, రైట్. సో అలాగే ఈ చిప్ ఏదైతే ఉందో గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఇది వచ్చేసి ఈ గ్రాఫిన్ అయాన్ చిప్ ఏదైతే ఉందో ఇది బ్యాడ్ స్మెల్ని రాకుండా చేస్తుంది. అలాగే ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా చేస్తుంది. అదేవిధంగా స్టమక్ పెయిన్ కూడా తగ్గిస్తుంది. ఈ చిప్ ఏదైతే ఉందో ఈ చిప్ లోపల సూర్యుని నుంచి వచ్చే మంచి కిరణాలను పంపిస్తారనమాట. సో దీన్ని ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో యూజ్ చేస్తారు. దీన్ని ఎఫ్ఐఆర్ టెక్నాలజీ వాడతారు. దీనివల్ల బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవ్వదు అనమాట. అలాగే జనరల్గా పీరియడ్స్ టైంలో 30 ml to 50 ml అనేది బ్లడ్ లాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో మన ప్రోడక్ట్ ఏదైతే క్లైమ్ ఏముంది అంటే కనుక చాలా తొందరగా 200 ml వరకు అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఇది ఎలా చేస్తుందనే డెమో చూపిస్తాను. దీంట్లో ఒక షీట్ ఉంటుంది లోపల, ఆ షీట్ గిట్ట నేను తీసి మీకు డెమో చూపిస్తాను. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కాటన్. ఇక్కడ ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో పైన ప్లాస్టిక్. ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇది ఓపెన్ చేసి నేను ఈ పైన ఉన్న కాటన్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా మీకు, ఇది సో ఇది దీని మీద పైన ఉన్న ఇంకొక లేయర్ ఉంది. ఇక్కడ చూడండి, దీని లోపల ఒక చిప్ అనేది ఉంది.
సో ఇది పైన ఉన్న లేయర్ అనమాట. ఈ చిప్ అనేది నేను బయటికి తీస్తున్నాను. ఇది వచ్చేసి గ్రాఫీన్ అయాన్ చిప్ అని అంటారు. ఈ చిప్ అనేది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ కాకుండా దీంట్లో మంచి సూర్యకిరణాలు పంపిస్తారు. బయట మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్లో ఇది మీకు చూడడానికి కనిపించదు. సో ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు. సో ఇది వచ్చేసి కాటన్ అని చెప్పాను. ఇది నేను ఇప్పుడు అగ్గిపుల్లతో నేను మండిస్తాను. అదేవిధంగా ఈ బయట మార్కెట్ది ఏదైతే ఉందో అది గిట్ట నేను తీస్తున్నాను ఇప్పుడు. సో ఇది పైన ఉన్న లేయర్, ఇది ప్లాస్టిక్ కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఇదేంది ప్లాస్టిక్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంటే స్కిన్ రబ్ అయ్యి అక్కడ ఇరిటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇది కాటన్. ఇది కాటనా కాదా అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదేమైంది కంప్లీట్గా కాటన్ మండిపోయింది. కానీ ఇక్కడ ఇది ప్లాస్టిక్ చూడండి ఎట్లా ముదురుకుంటుందో. చూశారు కదా, చూసారా ఎట్లా పడుతున్నాయి డ్రాప్స్. ఇది ప్లాస్టిక్ కంప్లీట్గా. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా కాటన్. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్తో తయారు చేయడం జరుగుతుంది పైన లేయర్. సో బయట మార్కెట్లో దొరికేది ఏదైతుందో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ చూడండి ఎలా మండుతుందో. సో దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను చూపించాను, ఒక కాటనా కాదా అనేది నేను చూపించాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ లోపల మనము ఇంకొక గ్యారెంటీ ఏమి ఇస్తున్నామంటే, ఇది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్తో తయారు చేసింది ఉంటుంది. ఇది చాలా తొందరగా 200 ml వరకు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూద్దాం మనము ఇది ప్లస్ ఇక్కడ మార్కెట్లో ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది గిట్ట నేను బయటికి తీస్తాను. రావట్లేదు, చూస్తున్నారు కదా, ఇది తీసినా కానీ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. ఓకే, వచ్చింది. సో ఇది మన మార్కెట్ ప్రోడక్ట్. ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, దీని లోపల నుంచి కూడా తీద్దాం మనము. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనం సిగ్గుపడి ఏం చేస్తామంటే ఏదో ఒక వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు ఏది పడితే అది యూజ్ చేస్తారు. దానివల్ల మన ఫ్యామిలీని రక్షించే వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. సో వాళ్ళకే హెల్త్ ఖరాబ్ అయితే సో మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నానంటే, ఇది మార్కెట్ది, ఇది వెస్టీజ్ది. ఇది చూస్తున్నారు కదా, లోపల ఒక చిప్ ఉంటుందని చెప్పాను. ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మార్కెట్ తీసుకుందాం. ఇప్పుడు 200 ml వరకు ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ వాటర్ ఈక్వల్ ఉంది కదా, మూడుట్లో వాటర్ ఈక్వల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, తొందరగా ఫాస్ట్గా 200 ml అబ్జర్వ్ చేసుకుంటాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు దీంట్లో వేసాను నేను. ఓకే,
తర్వాత వచ్చేసి ఇది చూడండి మార్కెట్ది, ఇది దీంట్లో వేస్తున్నాను. సో ఇది ఇంకొకటి వేరేది, ఇది దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏది ఎంత తొందరగా అబ్జర్వ్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకు. సో ఒక్కొక్కసారి ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు సైడ్ నుంచి లీకేజ్ అవుతుందన్న భయంతో బయటికి వెళ్ళడానికి భయపడతారు. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏ విధంగా అది వాటర్ ఏ విధంగా లిక్విడ్ని బ్లడ్ని ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు మనం చూపిస్తున్నాము. సో 3 గ్లాసులలో కూడా వాటర్ అనేది ఈక్వల్గా వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నాం, దీంట్లో వేసాం, దీంట్లో వేసాం, దీంట్లో వేసాము. సో దీంట్లో మీకు ఇంకా వాటర్ అలాగే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో దీంట్లో వాటర్ అలాగే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో దీంట్లో చూడండి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది కదా, కనిపిస్తుంది కదా, వాటర్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంది, రైట్. సో ఇప్పుడు ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది మనం చూసాము. కానీ చాలామంది యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ప్యాడ్స్ అంటే తీసుకెళ్ళి చెత్త కవర్లో వేసి చెత్త కుప్పలో పడేయడం కానీ లేకపోతే డ్రైనేజ్లలో వేస్తుంటారు. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే అది కాలువల ద్వారా మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసి పర్యావరణాన్ని కూడా హాని చేస్తుంది అనమాట, పర్యావరణాన్ని కూడా ఖరాబ్ చేస్తుంది. సో కాబట్టి మన దగ్గర ఉన్న ఈ వెస్టీజ్ నాప్కిన్ ప్యాడ్ ఏదైతుందో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు సముద్రంలో ఉండే నీళ్ళు ఏం నీళ్ళు, ఉప్పు నీళ్ళు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో, ఇక్కడ చూశారు కదా మీరు, ఏమైంది మొత్తం కంప్లీట్గా ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఉప్పు సముద్రంలో ఉండేది ఏంది, ఉప్పు కదా. సో ఇప్పుడు నేను ఉప్పు దీన్ని కలుపుతున్నాను. సముద్రంలో ఉండే నీళ్ళు ఉప్పు కాబట్టి ఎప్పుడైతే ఇది సముద్రంలో కలుస్తుందో అప్పుడు ఉప్పు నీళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఏమవుతుంది, మళ్ళీ చిప్ సపరేట్ అయిపోతుంది. ఏదైతే కాటన్ ఉండనో అది సపరేట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఇది పొల్యూషన్ కాకుండా విడిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను సముద్రం వాటర్లో ఉప్పు ఉంటుంది, నేను ఇప్పుడు ఇందులో ఉప్పుని యాడ్ చేశాను. ఇది ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ వాటర్ అవుతుంది మీరే చూడండి. ఇప్పుడు దీంట్లోకి కంప్లీట్గా నేను మళ్ళీ మీకు ఇప్పటివరకు ఏదైతే వేసానో లోపల అది మళ్ళీ తీసి చూపిస్తాను. మళ్ళీ వాటర్ అయిపోతుంది. అంటే మన ప్రోడక్ట్ మనకి మంచి చేయడమే కాకుండా, లేడీస్కి మంచి చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది. పర్యావరణానికి కూడా ఎలాంటి హాని అనేది చేయదనమాట. ఎప్పుడైతే ఈ ప్యాడ్ డ్రైనేజ్ ద్వారా కాలువల ద్వారా వెళ్ళి సముద్రంలో కలుస్తుందో, సముద్రంలో కలిసినప్పుడు అక్కడ ఉన్న ఉప్పు నీళ్ళకి అదేమవుతుందంటే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మళ్ళీ వాటర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న చెప్పు నేను మళ్ళీ తీసి చూపిస్తున్నాను మీకు. ఏదైతే చెప్పు ఇంతకుముందు వేసాను కదా, చూస్తున్నారు కదా, ఇది ఇంతకుముందు ఉన్న చిప్ అనమాట. సో మళ్ళీ వాటర్ అయిపోయింది. సో ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా మందిని మనము క్యాన్సర్ బారి నుండి కాపాడిన వాళ్ళు అవుతాము. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాము. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కనుక మన ఇంట్లో మన ఫ్యామిలీకి తెచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కాపాడిన వాళ్ళం అవుతాము. సో చూశారు కదా, ఇది వెస్టీజ్లో దొరుకుతుంది. సో వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోండి. లేదా మీకు దీని నుంచి ఇంకా అవగాహన కావాలి, తీసుకోవాలనుకుంటే ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఇది మీరు తీసుకోవచ్చు. బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు, ఓన్లీ వెస్టీజ్ మార్కెట్లో మాత్రమే దొరుకుతుంది. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. వెస్టీజ్లో మాత్రమే ఈ బ్రాండ్ దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు తీసుకోవచ్చు. వీడియో పంపిస్తున్న వాళ్ళకి మీరు కాల్ చేయండి, వాళ్ళు మీకు ఈ ప్రోడక్ట్ ఇప్పించడంలో హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.